ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలకు కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో మే 10-11 తారీఖుల్లో జరుగుతున్నాయి. 10వ తారీఖున సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఆ బహిరంగ సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య గారు పాల్గొని ఉపన్యసిస్తారు. ఇంకా అనేక మంది నాయకులు కూడా మాట్లాడతారు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడతారు. చివరిలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. రెండవ రోజు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది. ఆ డెలిగేట్స్ మీటింగ్ లో రాబోయే కాలంలో అంటే మేము ప్రస్తుతము 3 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్ష చేసుకొని మేము చేసినటువంటి కృషి ఏమిటి, అందులో వైఫల్యాలు ఏమిటి, ఇంకా చేయలేకపోయినటువంటి అంశాలు ఏమిటి, వీటి గురించి చర్చించుకోవడం, భవిష్యత్తులో ఇంకా రైతుల కోసం ఇంకా మనం మరింత దగ్గర కావడం కోసం రైతు ఉద్యమం బలపడే విధంగా మనం ఏం చేయాలనేటువంటి విషయాల గురించి చర్చించి ఆ రకంగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పేసాను. ప్రధానంగా నకిలీ విత్తనాలపైన మన కర్నూలు జిల్లాలో పెద్ద పోరాటం చేశారు. ఓపగర కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేయడం, హైవేని దిగ్బంధనం చేయడం, ఆ రకంగా చేయడం వల్ల ప్రభుత్వం కూడా కదిలి 17 కోట్ల రూపాయలు అవార్డు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అట్లాగే పొగాకు రైతుల సమస్య పైన స్పందించినాము. పొగాకు రైతులు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడినటువంటి పరిస్థితి. అట్లాగే ఉల్లి రైతుల సమస్యల పైన పోరాడినటువంటి చరిత్ర ఉంది. ఇట్లా ప్రాజెక్టుల సమస్య పైన కూడా మేము పెద్ద ఆందోళన చేసినాం, పాదయాత్ర చేసినాం. వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి మొత్తం మండలం అంతా కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి ఆ రకంగా నివేదికలు పంపడం అనేటువంటి జరిగింది. అట్లా ప్రాజెక్టులు అన్ని కూడా నిర్మాణం చేస్తే కనుక మన కర్నూలు జిల్లా కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం అటువైపు ఆలోచన చేయడం లేదు. ఈరోజు బడ్జెట్ లో కేవలం 479 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. 479 కోట్లు అనేటువంటిది మన రైతుల ప్రయోజనం కోసమే కాదు, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం, వాళ్ళ రాజకీయ నాయకుల ప్రయోజనం కోసం తప్ప రైతుల ప్రయోజనం కోసమే కాదు. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం జరగాల, నకిలీ విత్తనాలు అరికట్టాలా, అదేవిధంగా ఏదైతే మార్కెట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా అమలు జరిపే దానికోసం ఈరోజు వ్యాపారస్తుల సిండికేట్ అయిపోయి ఈరోజు వ్యాపారస్తుల మొత్తం కూడా రైతులను చాలా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు నిలయమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన మేము మహాసభలో చర్చిస్తాం. రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మహాసభను విజయవంతం కావడం కోసం మొత్తం కూడా రైతాంగం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.